అని గట్టిగా నిర్ణయించుకొని ముందుకు సాగాడు. సహృదయ సన్మాన అక్షరాభివందనాలు. శ్రీగంధ పరిమళంలొప్పు మీ పాండిత్యము, గానామృతం పంచు మీ గలకోకిల, ప్రసన్నతలు కురిపించు మీ మాటలు, సాకారము గావించితిరి మీ తల్లిదండ్రుల గురువుల దీవెనలు, ఎందు చూసినా కాని మీకు మీరే సాటి అకుంఠిత దీక్షతో, సమర్థ దక్షతలో మీరు గావించిన శతాధిక ప్రతిష్టల, వీక్షించిన చాలా శతకోటి పుణ్యములు కలుగు, సద్భక్తితో సమాజాన్ని జాగృతం చేయుచున్న సంస్కృతి పరిరక్షకుడా, అందుకో మా సన్మాన అభినందన చందన సహృదయ మందారమాల. అప్పుడు మీ వయసు ఎంత? అతని వయసు ఎంత? అప్పటికి ఆయన వయసు 20 సంవత్సరాలు, నా వయసు కూడా 20 సంవత్సరాలు. నా జీవితం ఇలాగే కొనసాగాలని అనుకున్నాను. చౌట్పల్లి అనే ఒక మారుమూల ప్రాంతం అది. పెద్ద రాజగోపురం, ఇటు చూసిన పచ్చని చెట్లు, అందరూ ఇష్టపడే గుడి అది. ఎందరో పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు అడుగుపెట్టిన స్థలం. అతని యొక్క కళ అతని ముందర ఉంది. అతను చేసిన ఒక గొప్ప పని కలియుగమంతమయ్యే వరకు ఉంటుంది. అతని శిష్యునిగా జర్నలిజంలో నా మొదటి అడుగు. నేను చౌట్పల్లి గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఎవరిని అడిగినా గంగాప్రసాద్ గారి గురించి చెప్పేవారు. హనుమాన్ల పంతులు అనే ఒక మహానుభావుడు ఈ రాష్ట్రంలోనే 99% గుడుల ప్రతిష్టలు చేశాడు. ఆ మహానుభావుడు యొక్క మనుమడే ఏ గంగాప్రసాద్ దీక్షిత్. 2008లో పెద్ద పెద్ద పునాదులు తవ్వి పెద్ద పెద్ద పిల్లర్లు పోశారు. అలాగే పెద్ద గుడి నిర్మించారు. అతను కూడా వాళ్ళ తాతదారిలోనే నడిచాడు. ఆ తరువాత అతను ఒక ప్రతిష్టా బృందాన్ని తయారు చేసుకున్నాడు. దానివల్ల అతను బాగా ప్రతిష్టాపనలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఒక విధంగా ఈ ప్రతిష్టాపనతో కలిసి వచ్చిందని చెప్పవచ్చు. నేనొక్కడనే కాదు, అతని దగ్గర నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నగారి దగ్గర నేను ఒక 15-20 సంవత్సరాల నుండి ఉంటున్నాను. ప్రతిష్టాపనలో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అక్కడ మేము ఎంజాయ్ అంటే, ప్రతిష్టాపన అంటే ఎంజాయ్, చాలా ఎంజాయ్మెంట్ చేసి అందరము కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఇలా ప్రతిష్టాపనలు చేసి వచ్చే డబ్బులతో ఈ గుడి నిర్మాణము చేసేవాడు. కొద్ది కొద్దిగా గుడి నిర్మాణము చేసి వచ్చిన డబ్బులతోటి ఈ గుడిని చాలా డెవలప్ చేశాడు. మీరు తనని ఎప్పుడు చూశారు? అది 2003 సంవత్సరం. ఫస్ట్ టైం ఆయన మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు. చూడగానే చాలా బాగా నచ్చాడు. ఇతనే నా భర్త అయితే బాగుండు అనుకున్నాను. అలాగే జరిగింది. జూన్ 19, 2003 సంవత్సరం నాడు మా పెళ్లి జరిగింది. విజయ రాఘవుడు పోడిని కొలువున పొదలి చెలియ పోడిని కొలువున పొదలి, రాముడు లోకాభిరాముడు గుణదాముడ సురుల కుదమలుడు, తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కల చెలియ, వీడెవో అల విజయ రాఘవుడు పోడిని కొలువున పొదలి చెలియ పోడి. అసలు మీకు ఏమైనా ఇలా గుడి కట్టాలని చెప్పాడా? చెప్పాను. ఇది అతని కళ. ఒక పెద్ద గుడి నిర్మించాలని అతని యొక్క సంకల్పం. అనుకున్నట్టుగానే చాలా పెద్ద దేవాలయం నిర్మించాడు. గుడి నిర్మాణం అంటే చాలా చిన్న విషయం కాదు.
దానికి ఎంతో ఒడిదొడుకులు, ఆర్థిక కష్టాలు ఉంటాయని అన్నీ తెలుసు. అయినా కూడా వీటన్నింటినీ తట్టుకొని ఆయన ఒక పెద్ద దేవాలయం నిర్మించాడు. ఈ నిర్మాణ సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేక రాత్రులు నిద్ర సరిగా పోయేవారు కూడా కాదు. వేళకు భోజనం చేసేవారు కాదు. ఎన్నో కష్టాలను అనుభవించాము. ఆర్థికంగా ఎవరు సహాయం చేసేవారు కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుడి నిర్మాణం అంటే చాలా చిన్న విషయం కాదు. 2008 సంవత్సరం మొదలుపెట్టి 2012 సంవత్సరం వరకు పూర్తి చేశాము. కొద్ది కొద్దిగా నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాము. విగ్రహ ప్రతిష్టాపనలకు, వివాహ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బులతో కొద్దిగా గుడి నిర్మాణం చేశాం. అప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయి. చాలా వేరే వాళ్ళు అనేవారు, అనవసరంగా మీరు డబ్బులు వృధా చేస్తున్నారు, అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా అవసరమా మీకు చిన్న వయసులో అనేవారు. కానీ ఆయన ఎప్పుడూ ఇవేవి మాటలు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఇది అతని కళ. చిన్నప్పటి నుండి కూడా ఆయన ఒక పెద్ద దేవాలయం నిర్మించాలి అనుకునేవాడు. మా పెళ్లి కావాలంటే ఫస్ట్ నాకు మొదలు చెప్పిన విషయం ఇది. అప్పుడు ఆ దేవాలయం చాలా చిన్నగా ఉండేది. మొదటిసారి నన్ను ఆ దేవాలయానికి తీసుకెళ్ళి ఇది మన దేవాలయం, దీన్ని నేను నిర్మించాలనుకుంటున్నాను నూతనంగా, నీవు నా ప్రక్కన ఉంటావా అని అడిగాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా ఉంటున్నాడని. కానీ రోజు మా మధ్య ఇదే విషయం చర్చకు వచ్చేది. రోజుకి 24 గంటలలో ఒక 4 గంటలైనా కూడా దీని గురించి నాతో చర్చించేవాడు. కానీ మా ఆర్థిక పరిస్థితి అప్పుడు అంతంత మాత్రమే ఉండేది. అతను చిన్న వయసే కాబట్టి మెల్లగా ఆలోచించుకుందాం అనేసరికంటే ఆయన స్టార్ట్ చేసేసారు. సరేలే, ఆయన సంకల్పంని నేనెందుకు వద్దనాలి అనుకొని వేరే ఖర్చులు ఏవైనా ఉంటే కూడా చాలా తగ్గించుకొని గుడి నిర్మాణం కోసమే ఎక్కువ డబ్బులు వెచ్చించేవారు. ప్రతి పైసా కూడా జమ చేస్తూ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే మా దగ్గర జమ అయిన డబ్బులతోనే అప్పుడు ఆ గుడి నిర్మాణానికి ఉపయోగపడే పనులన్నీ కూడా చేసేవారు. ఎక్కువ సమయం మేము గుడి దగ్గరనే గడిపాము. మా ఇంట్లో కంటే కూడా మేము గుడి దగ్గర ఎక్కువ సమయం గడుపుతాం ఇప్పటికి కూడా. ఆయనకు దేవుడు అంటే అంత పిచ్చి. ఆయన ఎన్నో విగ్రహ ప్రతిష్టాపనలు, ఎన్నో గుడి నిర్మాణాలు చేయించాడు. వేరే గ్రామాలలో, వేరే దేశాలలో, వేరే రాష్ట్రాలలో ఆయనకు చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది, ఈ గుడి అంతా నిర్మాణంలో ఉంది అప్పుడు. అయితే ఒకరోజు నాన్న నన్ను గుడి నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ గుడి ప్రదేశానికి తీసుకెళ్ళేవాడు. అప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఖాళీ స్థలాన్నంతా చూపిస్తూ, ఎక్కడైతే రాజగోపురం యజ్ఞశాల వస్తుందో ఇక్కడ రాజగోపురం వస్తుంది, ఇక్కడ యజ్ఞశాల వస్తుందని చెప్పేవాడు. ఎప్పుడు నాన్న ఎక్కువ దృష్టి సారించేవాడు గుడి నిర్మాణం పైనే. చాలా కష్టపడేవాడు. గుడి నిర్మాణం కోసమే తన జీవితాన్ని అర్పించడానికి కూడా వెనకాడనివాడు. అయితే ఆ రోజు రానే వచ్చింది. మా నాన్న ఏదైతే తలపెట్టాడో రాజగోపుర నిర్మాణం ఆ రోజు వచ్చేసింది.
భూమి పూజ మహోత్సవం కూడా మొదలైంది. ఆ రోజు నా చేతుల మీదుగానే భూమి పూజ చేయించాను నాన్న. నా కళ్ళ ముందటే భూమి పూజ అవ్వడం, నా చేతుల మీదుగానే భూమి పూజ అవ్వడం, నా కళ్ళ ముందే ఆ రాజగోపురం నిర్మించబడడం, నా కళ్ళ ముందే ప్రతిష్ట జరగడం అవ్వడం కూడా అయ్యింది. నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నాకు ఎంతో గర్వకారణం. నా చేతుల మీదుగానే ఆ భూమి పూజ అయినందువలన నాకు అది గర్వించదగ్గ విషయం కూడా. మా నాన్న ఎప్పుడూ ఇదే చెప్తుండేవాడు, ఎప్పుడు అదే కలకంటూ ఉండేవాడు, మాతో ఎప్పుడు అదే అనేవాడు. ఎలా అంటే ఎప్పుడైనా ఎలాగైనా చేసి ఈ గుడిని పూర్తిగా నిర్మించాలి, చాలా పెద్దగా నిర్మించాలి, అందరూ గర్వించదగ్గేలా నిర్మించాలి. నా కళ్ళ ముందటే నిర్మించడం కూడా జరిగింది, ప్రతిష్ట కూడా అయ్యింది. మా ఆర్థిక పరిస్థితి అప్పుడంత బాగుండేది కాదు. కానీ అందరూ ఇంత పెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు, వీరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అని అందరూ అనుకునేవారు. కానీ మాకు మాత్రమే తెలుసు ఆ టైంలో మా ఆర్థిక పరిస్థితి ఏంటి అని. తెలిసిన వారు, బంధువులు అందరూ కూడా ఇలాగే అనుకునేవారు. ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం చేస్తున్నాడు కదా, ఊరికినే జరగదు కదా అనుకునేవారు. కానీ ఆ పరిస్థితులు ఏంటో మాకు మాత్రమే బాగా తెలుసు. అది ఎవరికో చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు అని మేము అనుకునేవారు. ఎన్నో ఎన్నో కష్టాలు అనుభవించాం. దేవాలయం నిర్మాణం అప్పుడు మేము పడ్డ కష్టాలు మాకు మాత్రమే తెలుసు. అవి అనుకున్నంతగా ఉండదు ఏదైనా పరిస్థితులు. అన్నిటికీ తట్టుకొని నిలబడగలగాలి, అప్పుడే ఏ పనైనా పూర్తి చేస్తామనేవారు. గుడి నిర్మాణంలో ఉంది అప్పుడు కొంతమంది వచ్చి ఇక్కడ ఇది ఉంటే బాగుండేది, అక్కడ అది ఉంటే బాగుండేదని నాతో చెప్పేవారు. నేను ఒకరోజు మా ఆయనతో అన్నాను, అందరూ ఇలా అంటున్నారు, ఇంత పెద్ద దేవాలయం నిర్మించడం అవసరమా అని అడిగాను. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు, నాకంటూ కొన్ని వేదాంతాలు ఉన్నాయి, వాటిని నేను పాటిస్తాను. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేస్తారని నేను ఎప్పుడూ ఆశపడను, ఎదురు చూడను. నేను ఈ దేవాలయం నిర్మించాలనుకున్నాను, నిర్మిస్తాను అని నాతో చెప్పారు. నీవు కూడా ఎవరి మాటలు పట్టించుకోకు అని నాతో అన్నాడు. అది 2012 సంవత్సరం. ఎంతో ఆనందకరమైన
తర్వాత ఏమైందో తెలుసా నాన్న?